మండల్ రాపాకపల్లి గ్రామం. మాకు ఉండబడినటువంటి వ్యవసాయ భూములు మేము ఎస్సీలము, మాతో పాటు బీసీలో అయినటువంటి ఒడరీ కాలనీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ 837, 38, 39, 40, 41, 42 వరకు ఉన్నటువంటి భూముల సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములు 13 ఎకరాల భూములు, మొత్తం 13 ఎకరాల భూమి. మేమందరం అంటే మేము రైతులం, ఒక 21 మంది రైతులం. మేము దీని మీద ఆధారపడి చేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలు మా తాత దున్నిండు మా భూములు, మా తండ్రి దున్నిండు. ఇప్పుడు నేను ఇంకా దీని మీద ఆధారపడి బతుకుతాను. నేను 50 సంవత్సరాలు చిల్లరంట. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద అంతా ఉన్నటువంటి మేము కబ్జాలో ఉన్న తర్వాత ఆ కబ్జా ఎన్ని సంవత్సరాలను చూసి దాన్ని బట్టి తెలంగాణ ప్రభుత్వం మాకు పట్టదారు పాస్బుక్లు కొత్త ఇచ్చిన తర్వాత మేము మొన్నటి వరకు అంటే 2025 సంవత్సరం వానాకాలం వరకు కూడా మేము రైతు బంధు తీసుకున్నాం. దాని మీద వడ్లు అమ్ముకున్నాం, యూరియా బస్తాలు తీసుకున్నాం. ఇవన్నీ కొనసాగుతున్న క్రమంలో వెంటనే మాకు తెలియకుండా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా మేము యూరియా బస్తాలు తీసుకుందామని చెప్పేసరికి అందులో మా పేర్లు కనబడతలేదు. మేము వడ్లు అమ్ముదామని సరిపోయేసరికి మా పేర్లు కనబడతలేదు. వెంటనే చెక్ చేసేసరికి మా పేర్ల మీద ఉన్నటువంటి పట్టాలు ఠాగూర్ అనురాధా సింగ్, ఠాగూర్ ఉమా సింగ్, ఠాగూర్ మహేందర్ సింగ్, ఈ ముగ్గురు రజ్జూ సింగ్ వారసులం అని చెప్పి వాళ్ళు మాకు తెలియకుండా పట్టాలు చేసుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ధర్మసార్ మండల్ ఎంఆర్ఓ సదానందం గారు మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ చేయకుండా వాళ్ళతో ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. మాకు తెలియకుండా పట్టాలు చేసిండు. పట్టాలు చేసిన తర్వాత మేము పోయేసరికి మా పేర్ల మీద వస్తలేవు ఇప్పుడు. కాబట్టి మేము దీని మీద కొన్ని ఏళ్ళ కాంచి ఉంటున్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి చూసి ఎవరు దున్నుతాను నార్మల్ చూడండి. మా తాతల సమాధులు గోరీలు ఉన్నాయి. ఇక్కడ గాలేసుకున్నాము. ఈ స్థలంలో ఇల్లు గుడిసెలు వేసుకొని బతికినాం. తర్వాత ఇల్లు కోరసలు వచ్చిన తర్వాత వేరే దగ్గరికి అటుపక్కవి కట్టుకున్నాం. కాబట్టి అప్పటి నుండి మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం. కానీ మాకు తెలియకుండా మా భూములన్నీ వాళ్ళు దొంగ పట్టాలు చేసుకున్నారు. కాబట్టి తిరిగి మా పట్టాలు మాకు చేయాలి. దీని మీద మేము ఆధారపడి బతుకుతున్నాం. ఇవి లేకపోతే మాకు జీవనోపాధి లేదు. మా పిల్లల చదువుల కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి భూములు కాపాడుకుంటూ వస్తాం. ఇప్పుడు కనుక వీళ్ళు మాకు చేయకపోతే మేము వాళ్ళ పేర్లు రాసి మేము అందరం మూకుమ్మడిగా మందు పోసుకొని మేము ఆత్మహత్యలు చేస్తారనే తప్ప మాకు వేరే మార్గం లేదు. కాబట్టి దయచేసి వెంటనే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎవరున్నారు కబ్జాలని చూసి చుట్టుపక్కల ఉన్న ఊరోళ్ళని అడగండి, డాక్టర్ దున్నులను అడగండి, మాకు వరి కోసిన వాళ్ళని అడగండి, వివల భూములను తెలుసుకొని ఆ తర్వాతనే మాకు తెలియజేయండి. దయచేసి ఈ విషయం మీద చర్య తీసుకోవాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేయండి, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా తెలియజేసి వెంటనే మాకు న్యాయం చేయించాలని మేము అందరం జరుపుకుంటున్నాం. న్యాయం చేయండి అందరం. మా పట్టాలు మాకు చేయండి. న్యాయం చేయండి. దొంగ పట్టాలు చేసుకున్న వాళ్ళని వెంటనే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. దొంగ పట్టాలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇది కాకుండా ఇంకేదైనా దొంగ పట్టాలు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడికి వాళ్ళు దొంగ పట్టాలు చేసుకున్న తర్వాత వేరే వాళ్ళని వెంచర్ చేసే వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం భయభ్రాంతులు చేస్తాం. భూములు కొంటాం, ఇవి చేస్తాం, మీ పోలీసులు పెట్టి ఇదంతా సాఫ్ చేస్తాం, నిలబెట్టి చేస్తాం అని మేము భయభ్రాంతులు చేస్తాం. కాబట్టి వెంటనే వీటి మీద చర్య తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. ఇది ఎప్పుడు మారింది? ఇది 2025 నవంబర్లో మారింది. 2025 నవంబర్లో మారింది. మాకు అప్పుడు చూసుకున్నాం. మేము అప్పటి నుండి మారినట్టుగా ఉన్నది. హన్మకొండ జిల్లా. మా తాతలో కొన్న భూమి మేము 3వ తంతకు వచ్చినాం. మాది భూమి కాపాడుకుంటా వచ్చినాం. మాకు పట్టాలు అయినాయి. పట్టాల మీద కూడా లోన్ తెచ్చుకున్నాం. పట్టాల మీద పైసలు కూడా పడ్డాయి, రైతు బంధు పైసలు. అట్లా కడిగేసింది మాకు తెలియకుండా దొంగతనంగా. ఆమెకు ఎంఆర్ఓకి పైసలు ఇచ్చిందో ఏం చేసిందో మాకు తెలియకుండా సుతం చేసిండు ఎంఆర్ఓ. అట్లా ఎందుకు చేసిండు? మాది ఇప్పుడు తాతలు అంటే ఇప్పుడు 100 సంవత్సరాల భూమి. మేము వాళ్ళు చచ్చిపోతే కూడా ఇలా సమాధి కట్టుకున్నాం, ఇలా గుడిసెలు వేసుకున్నారు. మాకు ఇండ్లు వస్తే ఇప్పుడు 20-30 సంవత్సరాల కింద ఇండ్లు అటు కట్టుకున్నాం. ఇళ్ళనే ఉండే మసాలాలు ఉండే, మేము ఇల్లు కట్టుకున్నది ఇళ్ళనే, మేము అల్లనే కాలేసుకున్నాం. గోరీలు కూడా ఉన్నాయి. మాకు పట్టాల మీద పైసలు కూడా పడ్డాయి. మేము రైతు బంధు పైసలు ఎందుకు పడతలేమంటే అప్పుడు చూసుకున్నాం. మాకు తెలియకుండా దొంగతనంగా చేయించుకున్నది ఆమె. అట్లా మాకు కావాలి ఇప్పుడు. దయచేసి మా పిల్లల కోసం, మా పెళ్ళిళ్ళ కోసం ఇప్పుడు అమ్ముకోనేదానికి మేము రెడీగా ఉన్నాం. మా పట్టాలు మాకు చేయకపోతే ఇళ్ళనే మేము ఎంతమంది పేర్లు ఉన్నాయో ఆమె పేరు చెప్పి ఆమె ఇంటికి పోయి డైరెక్ట్ మాకు తిరగకపోతే మేము ఇళ్ళనే మందు పోసుకోం. మా పిల్లలు మేము అందరం ఇళ్ళనే చచ్చిపోతాం. దయచేసి
మాకు వచ్చేటట్టు చేయాలి. గ్రామ సర్కారుపల్లె ఒకటే మా తాతలు అప్పుడు చిన్నప్పుడు కొన్నారు. మా తాత మారిండు, మా నాయన మారిండు, మేము మారుతాను అని మా భూములు మాకు రావాలని కోరుతున్నాం. రాజు గట్టయ్య ఇట్లా వాళ్ళు మాకు తాతలు తరల కంచెలు ఉన్నాయి సార్. మాకు ఇలా మా పట్టాలు మాకు కావాలని కోరుతున్నాం. సార్ ఐలయ్య నా పేరు. 100 సంవత్సరాల కింద భూమి మాయ పట్టాలు మాకు తెలియకుండా ఈ సంవత్సరం ఈ నిరుడు నుంచి మాకు పట్టాలు నంబర్లు ఈ భూమిలో కొనబోతే పైసలు పడతలేవు, రైతు బంధు పడతలేదు, అట్లా అమ్ముకొనకపోతే ఆడ ఐకేప్ కాడ నంబర్ కనబడతలేదు. ఇవన్నీ చేసి ఇప్పుడు వాళ్ళు దొంగ పట్టాలు చేసుకొని మమ్మల్ని ఎటు కాకుండా చేస్తారు సారు. మేము మందు పోసుకొని సత్తాం. మాకు ఇప్పుడు లేని భూములు ఇప్పుడు పికర్ పెట్టిండ్రు. మేము గత అనుకుతున్నాం సార్. ఇప్పుడు చచ్చిపోతాం మేము. 100 సంవత్సరాలకి తాతలు ఉన్న భూములు ఇప్పుడు మలుపుకున్నాయి సార్. మేము ఏం చేయాలి? పిల్లలు నాకు 3 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే రూపాయి లేదు. అవి ఎకరం ఉంటే ఎకరంలో 10-20 గుంటలు, ఎకరం 30 గుంటలు చేసుకునేది. మేము చచ్చిపోయేది చేస్తున్నాం సార్. మాకు కావాలి. మీరు కలెక్టర్ మీద అప్లికేషన్ గట్టి చర్య తీసుకున్నారు సార్. దండం పెడతా. మాకు ఇది మాకు కావాలి సార్. భూమి మాకు చేయకపోతే మేము చచ్చిపోతాం సార్.